మన పొలంలో పండినవి ఇవి. అవే మళ్ళా పొలంలో పండినవి బలం ఉంటాయి కదా నాన్న. టౌన్లో అంతా మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. హ్యాపీ తొలి ఏకాదశి. సేమ్ టు యూ. చూడండి మా బామ్మది గుళ్ళో ఎంత బిజీగా ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడో. పక్కనే వెంకటేశ్వర స్వామి పెట్టుకొని కూడా వీడు ఇక్కడేమో ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు బిజీగా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ అయితే నాకు హ్యాపీ తొలి ఏకాదశి అండి. ఈరోజు తొలి ఏకాదశి పండగ అని చెప్పేసి మేమైతే మా ఊరికి వచ్చాము. పల్లెటూరులో పొద్దున్నే నిద్ర లేస్తానే మా క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. పొద్దున్నే నిద్ర లేస్తానే కోకిల రాగాలతో అయితే వెనక నిద్ర లేచామండి. చూడండి ఎంత పచ్చని వాతావరణం పొద్దున్నే లేవగానే. చూడండి మా అమ్మ పొద్దున్నే తొలి ఏకాదశి కాబట్టి లేచి ముగ్గు కూడా వేసేసింది ఆల్రెడీ అప్పుడే. ఇదిగోండి ఈ పక్కన కనిపించేది అయితే మా అన్న కారు, అక్కడ ఉన్నది అయితే కనుక నా కారు. ఇద్దరం కలిసి వచ్చామండి పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా ఊరికి. ఇదిగోండి ఈ ముగ్గు పక్కనే ఉన్న కవర్ కప్పి పెట్టారు కదా, ఇదే టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ మా నాన్న బండి. ఆ పక్కనే కూర్చున్నాడు కదా మా నాన్న. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు డైలీ. ఇప్పుడు కూడా ఏదో ఒక పని అయితే మొదలు పెట్టాడు. ఇప్పుడు కిందికి వెళ్ళి ఎవరెవరు ఏం చేస్తున్నారో పండగ వాతావరణం ఎలా ఉందో అయితే మీకైతే చూపిస్తాను. చూద్దాం ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారో. పండగ కదా పొద్దున్నే అయితే లేచారు వాళ్ళు. ప్రతి పండగకు పటాలు దురసాల్సిందేనా? వారం చూసుకుంటాను నేను. పెద్దగా పనులు లేవు. వారం వినాయన కనిపిస్తాను ఆయన నాన్న దురుస్తున్నాడా? ఇల్లు పోసుకొని దిపారు వంతు పొద్దున పూట. అప్పుడే లేచి అన్ని మొత్తం ఇవి కూడా చేసినావే. ఈ గుగ్గుల్లా ఇవి దేనికి సన్ని? వడల కావి గుగ్గులు వడల. మా అమ్మ చూడండి పొద్దున్నే లేచి పండగ కాబట్టి 5 గంటలకే లేచి తలస్నానం చేసి ముగ్గు అయితే వేసింది. చూడండి ఎంత అందంగా వేసిందో ముగ్గు. పండగ ఏదైనా ఇలా అందంగా ముగ్గు వేసి మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే పల్లెటూరులో ఆనవాయితీ అండి. అత్త మా అమ్మేమో అంత పెద్ద రంగుల ముగ్గు వేసింది, నువ్వే ఇంత చిన్నది వేస్తున్నావు? అదే ఏమి ఇంత చిన్నది వేస్తుంది చూడు పండగ రోజు కూడా. అక్కడ ఒక ముగ్గు ఇక్కడ ఒక ముగ్గు, ఇదైనా రంగులు వేయలేదు. పండగ ఏదైనా మా పల్లెటూరులో అయితే కనుక ఇట్లా మా ఆవుని పొద్దున్నే శుభ్రం చేసి మంచిగా కుంకుమ పసుపుది అయితే అలంకరించేసి దండం అయితే పెట్టుకుంటారండి మా వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ మేము నిద్ర లేచేసరికి మా నాన్న మా అమ్మ అయితే ఆ పని ఆల్రెడీ చేసేసారు. ఇది మా ఆవు. ఇలా ప్రతి ఇంట్లో ఒక గోమాతను పెట్టుకొని పూజించడం వల్ల మనకు మన కుటుంబానికి ఎంతో ఆరోగ్యము, అన్ని సకల సౌకర్యాలు ఐశ్వర్యాలు అన్నీ చేకూరుతాయని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయ పురాణాల్లో కూడా ఎన్నో చెప్పారు ఇలాంటివి. అందుకని మా ఆవునైతే కనుక మేము దీన్ని అమ్మకుండా అయితే అలాగే పెట్టుకొని ప్రతి ఒక్క పండగకి అయితే పూజ చేస్తుంటామండి. దీని నుండి పాలు కూడా తీసుకోము, దాని పిల్లకే వదిలేస్తాం ఎక్కువ. చూడండి ఎంత మంచి ఆవు అంటే ఇది. చూడడానికి కొమ్ములు ఇంత భయంకరంగా ఉన్నా అసలుకు ఏమైతే అనదండి. నిజంగా పశుపక్షాదులు మనతో అనుబంధం పెంచుకుంటే ఇలాగే ఉంటుంది చూడండి. చిన్న పిల్లల మాదిరి మన దగ్గర అయితే ఒదిగిపోతాయి. పూజ అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే కనుక దేవుని తీర్థ ప్రసాదాలు అయితే మాకు అందజేస్తుంది. వెనకాలైతే మా అవ్వ భక్తి టీవీలో ఫుల్గా మునిగిపోయింది చూడండి. నువ్వేమో సీరియస్గా టీవీ చూస్తున్నావు? హ్యాపీ తొలి ఏకాదశి. సేమ్ టు యూ. పానకమా ఇది? ఒకటే టెంకాయనా? నాకు కూడా పోయి తీర్థం. పండగ స్పెషల్ గుగ్గులా? గుగ్గులు బాగుందా? బాగుంది. ఏమి మన పొలంలో పండినవి ఇవి? అవే మళ్ళా పొలంలో పండినవి బలం ఉంటాయి కదా నాన్న. టౌన్లో అంతా మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటాం.
ఇది కొనుక్కాలి రూపాయకు 2 రూపాయలకి ఉమ్. 5 రూపాయలు అవుతాయి. బాగున్నాయి, ఉప్పు ఎక్కువ లేదు, తక్కువ లేదు, బాగున్నాయి. అన్న హ్యాపీ తొలి ఏకాదశి. హ్యాపీ తొలి ఏకాదశి. సేమ్ టు యూ. థ్యాంక్స్. ఇది పంచదార ఏమంటారు? పేలపిండి 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 దేవుని నైవేద్యం. పేలపిండి పండక్కు పానకేమో పందారం పండగ అంటే పండగ. ఇదిగోండి మేమైతే తొలి ఏకాదశి పండగ సందర్భంగా గుడికి అయితే వెళ్తున్నాం. ఇంకా మొత్తం 2 కార్లు అయితే రెడీ చేసాం, మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మధ్యలో తినడానికి కూడా మొత్తం ఫుడ్ అన్ని రెడీగా చేసుకున్నాం. ఆల్రెడీ డిక్కీలో పెట్టేశాం పులగం చట్నీ. అందుకని నీ సీట్ రిజర్వ్ చేసుకుంది సన్నీ, ముందుగానే రిజర్వ్ చేసుకుంది సన్నీ సీటు ముందర. మిగిలిన వాళ్ళందరూ ఆ బండి ఎక్కండి. మోహన్ హ్యాపీ తొలి ఏకాదశి. మా అన్న వాళ్ళ కారు వచ్చేంత వరకు అయితే లేట్ అవుతుందని మేము పక్కన ఆపుకున్నాము. మా వాళ్ళు ఊరికే ఉండకుండా చింత చిగురు అయితే కట్ చేస్తున్నారు మా అత్త మా అమ్మ అందరూ. ఇప్పుడు మేము వెళ్ళబోయే గుడి అయితే కనుక ఆళ్లగడ్డకు అతి దగ్గరలో ఉన్న రుద్రవరం మండలంలో ఉందండి. ఒక 2 ఎకరాల్లో నూతనంగా నిర్మించబడిన వెంకటేశ్వర స్వామి గుడి. ఇదిగో మీకు కనిపించేదే ఆ గుడి. నల్లమల్ల కొండలకు అతి దగ్గరగా ఉన్న ఈ గుడి అయితే కనుక చాలా మహిమగలది అండ్ ఎంతో ప్రసిద్ధమైనది అని ఇక్కడ ప్రజలైతే చెప్తుంటారండి. ఇది అంతకుముందు ఇక్కడ పాత గుడి ఉండేదంట, కానీ ఇప్పుడు రీసెంట్గా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఒక 2 ఎకరాల్లో. ఇప్పుడు చూద్దాం అది ఎలా ఉందో. ఇదేనండి మనం చెప్పిన గుడి, రుద్రవరం శ్రీ వెంకటేశ్వర స్వామి. పచ్చడి పొలాల్లో 2 ఎకరాల్లో అయితే ఈ గుడి అయితే కట్టారండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూపిద్దాం. మామూలు రాలేదామా? ఎంతో విశాలమైన వాతావరణంలో నెలకొన్న ఈ గుడి అయితే కనుక ఒకప్పుడు చిన్న గుడి అండి. దాన్ని రెనోవేషన్ చేసి కొత్త గుడిగా కట్టించేటప్పుడు అయితే ఇక్కడ పొలం అతను అయితే 2 ఎకరాలు దానంగా ఇచ్చాడంట. ఆ దానంగా ఇచ్చిన ప్లేస్లో అయితే ఇప్పుడైతే ఈ గుడి కట్టించారు. ఈ కోనేరు కూడా ఆల్రెడీ కొత్తది, అంతకుముందు ఉండేది కాదు. ఒకప్పుడు చాలా చిన్న గుడి ఉండేదండి ఇక్కడ. ఇదిగోండి మన పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దానికంటే ముందుగానే వరాహ నరసింహస్వామిని అయితే దర్శించుకోవాలి. అది అతనికి వెంకటేశ్వర స్వామి అయితే ఇచ్చిన వరం అంట. అందుకని స్టార్టింగ్లోనే వరాహునిది అయితే కనుక విగ్రహం పెట్టారండి. ఇంకా దర్శించుకొని మనం ఇట్లా గుడిలోకి వెళ్ళాలి. ఆయనను దర్శించుకొని మనం కోరికలన్నీ ముందు ఈయన దర్శించుకుంటేనే వెంకటేశ్వర స్వామి వింటాడంట అని వరం ఇచ్చినంట వెంకటేశ్వర స్వామి. గుడి వెనకాల శిల్పకళా చాతుర్యం చూడండి ఎంత బాగుందో, ఎంత బాగున్నది. అన్ని అవతారాలు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి, కూర్మ అవతారము, మత్స్య అవతారము, వరాహ అవతారం, నరసింహ అవతారం. చూడండి శిల్పకళా చాతుర్యం ఎంత బాగుందో ఈ గుడిలో. ఇది వామన అవతారం, ఇది శిబి చక్రవర్తి అవతారం. గుడి మెయిన్ ఎంట్రన్స్ పక్కనే శ్రీనివాస కళ్యాణానికి సంబంధించినది సన్నివేశం అయితే ఫుల్గా విగ్రహాలతో అయితే చిత్రీకరించి పెట్టారండి. అందరూ దేవుళ్ళు ఎవరెవరైతే శ్రీనివాస కళ్యాణానికి హాజరయ్యారో వాళ్ళందరూ అయితే ఈ దేవుళ్ళతో చాలా చూడ ముచ్చటగా అయితే ఉంది. ఇది ఎంట్రన్స్లోనే మధ్యలో పిల్లులు అయితే ప్రశాంతంగా పడుకున్నాయి హ్యాపీగా వాళ్ళ కాళ్ళ కింద దేవుని సన్నిధిలో. చాలా బాగుంది ఇది. లోపలికి వెళ్దాం ఇంకా.
వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికంటే ముందుగానే మనము లక్ష్మీదేవి అమ్మవారిని అయితే దర్శించుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. దర్శించుకున్నాము, మేమైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదిగో చూడండి, ఇదేనండి వెంకటేశ్వర స్వామి, రుద్రవరంలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అండ్ చాలా మహిమగల వెంకటేశ్వర స్వామి అని చాలా మంది ఇక్కడైతే నమ్ముతుంటారు. అసలు చూస్తుంటేనే కన్నుల విందుగా కన్నుల పండగగా ఉంది. నాకు తిరుపతిలో చూసినంత వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా అయితే ఉందండి నాకు. మా అన్న అయితే కనుక కొత్త కారు కొన్నాడు కదా, దానికి పూజ చేపియాలని చెప్పేసి దండ అయితే ఒకటి తీసుకుంటున్నాడు. ఈమె అయితే గోదాదేవి అండి. అసలు ఈ గుడి పేరే శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుడి. అంటే వాళ్ళిద్దరితో కూడిన వెంకటేశ్వర స్వామి గుడి ఇదని. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అందరము ఇలా హాయిగా పెద్ద హాల్లో కొద్దిసేపు అయితే కూర్చున్నామండి. అలా దేవుని ప్రాంగణంలో కొద్దిసేపు ప్రశాంతంగా గడిపి దేవుని ప్రసాదాన్ని అయితే స్వీకరించామండి. సన్నీ అయితే భక్తిలో లీనమైపోయింది ఇంకా దేవునికి వెళ్ళి చూసుకుంటూ. ఈ తొలి ఏకాదశి పండుగ రోజు అయితే మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అయితే మాకెందుకో ఒక తెలియని ఆనందంతో హ్యాపీగా ఉందండి మాకు. ఏంద్రా గుళ్ళో నువ్వు చేసే పని? ఫ్రీ ఫైర్. అదే ఎందుకు గుళ్ళో ఫ్రీ ఫైర్? చూడండి మా బామ్మది గుళ్ళో ఎంత బిజీగా ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడో. పక్కనే వెంకటేశ్వర స్వామి పెట్టుకొని కూడా వీడు ఇక్కడేమో ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు బిజీగా. ఇంకా గుడి బయటికి వెళ్లే ముందర మేమైతే వెనకాల సరదాగా కొద్దిసేపు ఫోటోలు అయితే దిగామండి. మేము ఇండివిజువల్ ఫొటోస్ అండ్ గ్రూప్ ఫొటోస్ కొద్దిసేపు అయితే దిగాము. వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఒకటి కళ్యాణ మండపం కూడా ఉందండి. మ్యారేజ్లు చేసుకోవాలంటే ఇక్కడ. ఇది శివాలయము, ఇటువైపు గుడి. ఇక్కడ చూడండి, నేనేదో ప్రశాంతంగా వ్లాగ్ తీసుకుంటుంటే వచ్చిందండి వయ్యారి, వచ్చి బొట్టు సవరించుకుంటుంది నేను వ్లాగ్లో డిస్టర్బ్ చేసుకుంటూ. చూడండి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అవే నల్లమల్ల కొండలండి. ఆ నల్లమల్ల కొండలకు దగ్గరగానే ఈ రుద్రవరం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలోనే ఈ 2 ఎకరాల వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. ఇదైతే కొత్తగా కట్టారు. దర్శనం అయిపోయిన అనంతరం మేమైతే ఇంకా మాతో పాటు తెచ్చుకున్న ఫుడ్ తినడానికని ఒక మంచి స్పాట్ చూసుకొని అయితే కూర్చున్నామండి. మీరు కూడా ఫ్యామిలీలతో ఇలా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు బయట హోటల్స్లో తినడం కంటే ఇలాగ మనతో పాటు భోజనాలు తెచ్చుకొని ప్రశాంతంగా ఒక మంచి ప్లేస్ చూసుకొని హ్యాపీగా కడుపు నిండా తినడం అయితే చాలా మంచిదండి. నాకైతే పర్సనల్గా ఇలాగ పొలాల్లో భోజనం చేయడం అంటే చాలా ఇష్టం అండి. నేను మా నాన్నకు క్యారేజ్ తీసుకొని వెళ్ళినప్పుడు కానీ పొలంకి, లేకపోతే నేను పొలం పనులు చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఇలా పొలాల్లోనే తినడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో ఏమో తెలియదు కానీ ఇంటి దగ్గర తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తింటానండి ఇలా పొలాల్లో తినేటప్పుడు. మేబీ ఆ వాతావరణం వల్ల అలా అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ చాలా ఆనందంగా ఉంటుంది. మీకు కూడా అలాగే అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి.